హైదరాబాద్ వాసులకు ప్రధానంగా రెండు సమస్యలు, ఒకటి ట్రాఫిక్, ఇంకొకటి వాటర్. ఈ రెండు సమస్యల్లో గిలగిలా కొట్టుకుంటుంటారు హైదరాబాద్ వాసులు. సిటీలో సాధారణ వర్షపాతం కనుక మనం చూసుకున్నట్లయితే 746 మిల్లీలీటర్ల వర్షపాతం సాధారణ వర్షపాతం. కానీ పడిన వర్షం ఎంతో తెలుసా? 1008 మిల్లీలీటర్ల వర్షపాతం పడింది. ఎక్కువ పడింది. ఎక్కువ పడితే నీళ్లు కావాలి కదా. షాకింగ్ న్యూస్ ఏంటంటే గత 2 నెలలుగా 3 మీటర్లు లోపలికి పోయింది వాటర్. భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆందోళనకరమైన అంశం. అసలు ఊహించని వాటర్ సమస్య రాబోతుంది హైదరాబాద్ నగరానికి. భూగర్భ జలాలు చాలా దారుణంగా పడిపోయినాయి. మనం చూసుకున్నట్లయితే ఈ 5.93 మీటర్ల దగ్గర ఉన్నది 6.92కి వెళ్ళిపోయింది యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే. అంటే 1.96 యావరేజ్ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే. కుకట్పల్లిలో మనం చూసుకున్నట్లయితే 538 మీటర్ల దగ్గర అంత లోతుకి వెళ్ళిపోయింది. ఇక ఎస్ఆర్ నగర్, కుతుబుల్లాపూర్లో 2.73 మీటర్లు గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోయింది. కైతలాపూర్ 2.38, అమీర్పేట్ 224 మీటర్లు, సైదాబాద్ 1.85 మీటర్లు, ఖైరతాబాద్ 1.22 మీటర్లు ఇంకా లోతుకి. అంటే గత ఈ 2 నెలల్లో ఉన్న తేడా ఈ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇరిగేషన్ శాఖ ఎక్స్పర్ట్ నయనాల గోవర్ధన్ ఏమంటారంటే ఇది స్వయంకృత అపరాధమే. మన దగ్గర అసలు ప్లానింగ్ లేదు. ప్రభుత్వం కూడా చాలా దారుణంగా పర్మిషన్లు ఇస్తున్నప్పుడు మొత్తం కాంక్రీట్లా మార్చి పడేస్తున్నారు. అపార్ట్మెంట్లు కానీ రోడ్లు వేసేటప్పుడు కానీ భూమి వర్షం పడుతుంది, ఆ వర్షం ఇంకడం లేదు. వర్షం ఇంకితే రీసైకిల్ అయ్యి మళ్ళీ భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ ఆ నీరు వర్షపాతం అంత భారీ ఎత్తున పడినప్పటికీ ఆ నీళ్ళన్నీ వృధాగా డ్రైనేజ్లో కలిసి కొట్టుకుపోతున్నాయి. అంటే రోడ్ నిర్మాణంలో మార్పులు రావాలి అని ఆయన విశ్లేషిస్తున్నారు. విదేశాలతో పోలిస్తే అంటే మనం ఆ సిస్టమ్ని ఎందుకు వాడమని కూడా గోవర్ధన్ ప్రశ్నిస్తున్నారు. భూగర్భ జలాన్ని ఏదైతే కిందికి పంపాలో ఆ పంపేటటువంటి భూ ఉపరితలం పైన చేసేటటువంటి నిర్మాణాలు వీటిని ఆటంకపరుస్తున్నాయి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణం ఉంది, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. అపార్ట్మెంట్లు ఒక ఎకరము 2 ఎకరాలు అలా వైశాల్యంతో ఉంటాయి. అంతకంటే చిన్నవి కూడా ఉండొచ్చు. మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ ప్రహారీ కూడా పరిధిలో ఉండేటటువంటి మొత్తం భూమినంతా కూడా సిమెంట్తో కప్పేస్తున్నారు, సిమెంట్తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. సిమెంట్తో ఫ్లోరింగ్ చేయడం అనేది తప్పు. ఓకే. రోడ్డు తప్ప ఒక రోడ్డు అనేది ఈవెన్ అంటే మనకి చాలా దేశాల్లో, ఐరోపాలో, పశ్చిమ ఐరోపాలో, అమెరికాలో, ఈవెన్ చైనాలో, అనేక దేశాల్లో, ఈవెన్ మన సింగపూర్లో చాలా చోట్ల రోడ్డు నిర్మాణం కూడా నీరు ఇంకుతుంది లోపలికి. ఇంకే విధంగా మేజర్ అంటే భారీ రవాణా మినహా మిగతా రోడ్లన్నీ కూడా అలా నిర్మించాలనేది ఒక ఏకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ పాలసీ. ఆ ఏకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ పాలసీ లేదు. అందరికీ కూడా డబ్బులు దండుకునే పాలసీలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ గృహ నిర్మాణ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ మానిటరింగ్ కావచ్చు, ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైనా కావచ్చు. ఓకే. అది అంటే మార్పు ప్రభుత్వంలో రావాలి, ప్రజల్లో రావాలి. అంటే మెయిన్ ప్రభుత్వంలోనే రావాలంట. ప్రభుత్వంలో రావాలండి. ప్రభుత్వంలో వస్తే మార్పులు వస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల అలా నిర్మించరు. చాలా చోట్ల మీరు చైనాకి వెళ్తే, మీరు అమెరికాకి వెళ్ళినా, లేకపోతే మీరు చాలా పశ్చిమ ఐరోపాకి వెళ్ళినా నీళ్ళన్నీ వెంటనే ఇంకిపోతాయి. అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న వీధుల్లో నిర్మించే రోడ్లన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇటుకలతో నిర్మిస్తారు. ఆ మధ్యలో ఉండేటటువంటి ఇటుకకు మధ్యలో ఉండేటటువంటి చాలా స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంటాయి వాటర్. రెండవది ప్రతి అపార్ట్మెంట్లో వాన నీరంతా కూడా భూగర్భంలోకి వెళ్ళగలిగేటటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి గుంతలు ఉండాలి. ఇంకుడు గుంతలు అంటే చంద్రబాబు జలయజ్ఞం గుంతలు కాదు. ఇంకుడు గుంత అనగానే చంద్రబాబు జలయజ్ఞం గుంత అంటారు. ఇంకుడు గుంత అనగానే 4 వాటర్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టినటువంటి ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ టి హనుమంతరావు ఇంకుడు గుంతలు.
టి హనుమంతరావు చతుర్భుజ జల ప్రక్రియ అని అతను రాశాడు, 4 వాటర్ కాన్సెప్ట్. అతను వరల్డ్ నోన్ ఎక్స్పర్ట్, ఐక్యరాజ్య సమితి కన్సల్టెంట్, సలహాదారు, ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇండియాలో కూడా ఫోర్మోస్ట్ ఇంజనీర్. అంటే అలా అలా ఇంకుడు గుంత లేకపోతే మీ ఇంటి నిర్మాణాన్ని ఒప్పుకోము, మీకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పాలి. అదే ముందు నిర్మించాలి, ఎందుకంటే ముందు కండిషన్ పెట్టాలి. ఓకే, దే షుడ్ నాట్ బోల్డ్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా క్రైసిస్. వర్షాలు బాగా కుడతాయి, వర్షాలు వస్తే వీధులన్నీ జలమయమై సముద్రంగా మారుతుంది. పట్టణంలో కూడా వీధులు ఓడలేసుకుని తిరుగుతారు, నీళ్ళు ఇంకా కిందికి. సో మెనీ ఫ్లాస్ ఇస్ దేర్. అంటే వీళ్ళకి దోచుకోవడం పైన ఎంత శ్రద్ధ ఉందో వీళ్ళకి భూగర్భ జలం పైన అంత శ్రద్ధ లేదు. అది చివరికి ఇక్కడే కాదు, మీరు అన్ని పట్టణాలు తెలంగాణలో, భారతదేశంలో మునుగుతూ ఉంటాయి. దానికి కారణం ఇదే. మీరు యుఎస్ వెళ్తే నీరంతా వర్షం కొట్టిన కొద్ది నిమిషాల్లో, 10 నిమిషాల్లో భూమిలోకి ఇంకుతుంది. కారణం ఏంటంటే రోడ్డు తప్ప మిగతా భాగం ఏది కూడా ఉండదు. మీకు మనకు రోడ్డు తర్వాత మిగతా భాగం అంతా కూడా సిమెంట్ భాగంతో కప్పబడి ఉంటుంది కదా హైదరాబాద్ అంతా. ఇప్పుడు కేవలం మన గ్రేటర్ హైదరాబాద్కి కాదు, దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నిట్లోనూ ఈ 2 సమస్యలు కామన్: ట్రాఫిక్, డ్రింకింగ్ వాటర్ సమస్య. అయితే ఈ సమస్య పరిష్కరించుకోవడానికి కొన్ని రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా కొన్ని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్, అహ్మదాబాద్లో అక్కడ ఉన్న అధికారులు, ప్రభుత్వం ఏం చేసిందంటే స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా సక్సెస్ అయిపోయింది. ఆ నీటిని అలా పట్టుకోగలుగుతున్నారు. అంటే వర్షం పడినప్పుడు ఒక 40% నీళ్ళు వృధాగా వెళ్ళిపోతున్నాయి, ఇంకొక 40% ఆవిరవుతున్నాయి. ఆ మిగిలిన 20%లో కనీసం 10% అయినా కాపాడుకోగలిగితే ఈ నీటి సమస్య రాదు అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఒక పక్క వేరే రాష్ట్రాల్లో ఇంత అద్భుతంగా అధికారులు, ప్రభుత్వం పనిచేస్తుంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి ఇప్పుడు హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా నేను కాపాడుతున్నాను, పార్కులు కాపాడుతున్నాను, చెరువుల్ని కాపాడుతున్నాను అంటూనే ఇప్పుడు ఎగ్జాంపుల్కు బామ్ రుక్నుద్దౌలా ఉంది. బామ్ రుక్నుద్దౌలాకి సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని ఈ హైడ్రానే కబ్జా చేసిందంటారు పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్. అంటే ఈ భూగర్భ జలాలు ఎందుకు ఇంత దారుణంగా పడిపోతున్నాయో లుబ్నా సర్వత్ మాటల్లో విందాం. జీ మేడం, ఎందుకు భూగర్భ జలాలు సిటీలో పడిపోతున్నాయి? కారణం ఏంటి? అంటే కారణాలు చాలా ఆబ్వియస్ గా ఉన్నాయి కదా. 2 క్రిటికల్ ప్రైమరీ 2 కారణాలు ఏంటి? ఒకటి కాంక్రిటైజ్ అయిపోవడం, అండ్ రెండోది ఏమో ఇల్లీగల్ గా ప్రతి చోట పర్మిషన్ కి మితిమీరి పర్మిషన్ లేకుండా భూగర్భం నుంచి జలాలు తీయడం, విత్డ్రా చేయడం. ఓకే. ఇందులో ఈ కాంక్రిటైజేషన్ అన్న దాంట్లో మనకు ఇప్పుడు హైడ్రా లాంటి సంస్థలు కూడా ఎవరైతే చెరువుల్ని పరీక్షించడానికి, హెరిటేజ్ ని పరీక్షించడానికి, ఓపెన్ పార్క్స్ అవి పరీక్షించడానికి ఒక ప్రత్యేక సంస్థ పెట్టినా కానీ మనం ఇప్పుడు గమనిస్తుంది ఏంటి? ప్రతి చెరువు దగ్గర ఆయన తన అంబిట్, తనకిచ్చిన పవర్స్ కి మితిమీరి ఇప్పుడు హైడ్రానే చెరువుల్ని పూడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బమ్రుక్నుద్దౌలానే తీసుకోండి. బమ్రుక్నుద్దౌలా 18 acres అని మొత్తం లేక్ ది FTL ఏరియా, మొత్తం FTL ఏరియా మాత్రమే 18 acres ఉంది అని చెప్పినప్పటికీ గ్రౌండ్ లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు 10 acres దాకా పూర్తి చేసి బండ్ డెమాలిష్ చేసి, హెరిటేజ్ బండ్ 250 years లేక్ అది, బండ్ డెమాలిష్ చేసి దాని మీద రోడ్డు కట్టి దాని మీద స్ట్రక్చర్స్ పెట్టి దాని మొత్తం లేక్ ని మొత్తం ఒక బందీఖానా లాగా మొత్తం ఐరన్ గేట్స్ చుట్టేసి దానికి ఆ విధంగా దాని మీద ప్రజా డబ్బులు ఖర్చు చేసి ప్రజల లేక్ ని ఇంకా చిన్నగా చేసి వాటర్ స్ప్రేడ్ ఏరియా ఇప్పుడు 8-9 acres మాత్రమే పెట్టి 10 acres దాకా పూడ్చి ఆ ఎంక్రోచర్స్ కి వీళ్ళు గిఫ్టులు ఇస్తా ఉంటే మనం ఎటువైపు పైన ఇస్తున్నాం అంటే అంత FTL ఏరియా మొత్తం వాళ్ళు పూర్తి చేసినారు. ఇప్పుడు అక్కడ నీళ్లు ఉండవు కదా, నీళ్లు ఉండాల్సిన ఏరియాని వాళ్ళు పూర్తి చేసినారు కదా, కాంక్రిటైజ్ అయిపోయింది. అక్కడ లోపల దాకా చాలా చాలా సిమెంట్, చాలా రోడ్లు అంతా వేసేసిండ్రు వాళ్ళు లేక్ FTL లోపల. అంటే ఒక కోర్టు కేసు ఉంది, ఒక యాక్టివిస్టులు చెప్తున్నారు, అందరూ ఏమీ లేదన్నమాట. చట్టానికి విరుద్ధంగా వీళ్ళే చేస్తున్నారు ఇప్పుడు.
ఓకే. అట్లాగే అన్ని చోట్ల నల్లకుంట అంటే ఎక్కడెక్కడైతే వీళ్ళు కన్ను వేసి నేను మీరు డెవలప్ అంటున్నారో అది వాళ్ళు అసలు మ్యాండేటే కాదు. అసలు ప్రొటెక్ట్ చేయాలా, ఎవిక్షన్స్ ఎంక్రోచ్మెంట్ తీయాలా. ఆయనకి బ్యూటిఫై డెవలప్ అయింది కాదు అది. అవును. అది వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు హెచ్ఎండి వాళ్ళు చూసుకోవాల్సిన పని. అట్లా దాచిపెట్టి ప్రజల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అడిగినా దాచిపెట్టి ఇది వాళ్ళు చేస్తున్న బండారం. సో కాంక్రిటైజేషన్ ఇంకా లేక్ని ఉన్నది తీసి రిస్టోర్ చేయండి, వాటర్ ఇంకా ఆగేటట్టు భూగర్భ జలాలు మంచిగేటట్టు అని చెప్తా ఉంటే పబ్లిక్ అథారిటీయే ఇట్లా చేస్తుంటే ఇప్పుడు ప్రజలకి ఊరట ఎక్కడి నుంచి వస్తుంది? అవును. అది కదా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పింది, మీ కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు బొమ్మకుంటలో కళ్ళ ముందు ఉంది కదా, నా వీడియో కూడా రిలీజ్ చేసిన, హైడ్రాని ఓపెన్ గా ఛాలెంజ్ చేసిన, రండి ఇది నా వీడియో మీద నాకు ఖండించండి అని. ఇప్పటిదాకా సమాధానం లేదు, ఆర్టీఐకి సమాధానం లేదు, ఇష్ట రాజ్యంగా వెళ్తుంది ముందుకి. ఇనాగ్రేషన్ అంటే ఇంకా లేని అన్ని అబద్ధాలు 10 సార్లు 100 సార్లు చెప్తే అది నిజమయ్యేటట్టు గోబల్స్ ఫార్ములా కూడా యూజ్ చేయడం ప్రజల్ని మభ్యపెట్టడానికి. దేటిపైన ఇస్తున్నాం మనం? ప్రజలకి ఎట్లా ఊరట వస్తుంది దీంతో? సో నేను అనుకోవడం ముఖ్యంగా అది. ఇంకొకటి పార్కులు కూడా చాలా పార్కు ఇదే బమ్రుగూడోలాకి కొంచెమే దూరంలో ఒక ఓపెన్ పార్క్ అన్నమాట, 6000 స్క్వేర్ యార్డ్స్ గల పెద్ద పార్క్. హెచ్ఎండిఏ కంపౌండ్ వాల్ ఉండేదానికి దానికి ఎంక్రోచెస్ ఏం చేసిండ్రంటే మొత్తం ఆ హెచ్ఎండిఏ వాల్నే పగలగొట్టి లోపల కన్స్ట్రక్షన్ చేస్తుంటే కంప్లైంట్ మొత్తం వెళ్ళింది హైదరాబాద్ దగ్గర కంప్లైంట్ వెళ్ళింది. సంవత్సరం దాటిపోయింది, అయినా ఆ ఎంక్రోచ్మెంట్స్ మాత్రం అట్లాగే ఇంకా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అంత పెద్ద 6000 స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ ఓపెన్ గవర్నమెంట్ ఏరియాలో. ఇక్కడేమో ఈ లేక్ని పూడ్చి లేక్ లోపల ప్లే ఏరియా తీసుకుంటుంటే ఇంకా మనం ఎక్కడ పోతున్నాం? మనకి దిక్కేంటి? మీరు కాంట్రాస్ట్ చూస్తున్నారా? ఇప్పుడు మీ ముందు కళ్ళ ముందు చెప్పాను, విజువలైజ్ చేయండి. అదే బమ్రుగూడకి కొంచెం దూరంలోనే అదే శాస్త్రిపురంలో పెద్ద 6000 స్క్వేర్ యార్డ్ హెచ్ఎండిఏ వాల్ కన్స్ట్రక్ట్ అయి ఉన్న లోగో ఉన్న వాల్ ని ఎంక్రోచెస్ డెమాలిష్ చేసి లోపల కట్టడాలు పెడతా ఉంటే హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి అన్ని రుజువులతో సహా అక్కడ స్థానికులు ఇచ్చారు, నేను కాదు స్థానికులు ఇచ్చారు, ఇష్యూర్ చేసి 1 year మోర్ పైగా నుంచి అక్కడ పెండింగ్ కంప్లైంట్ ఉంటే యువతలేమో ఈ లేక్ని పూడగొట్టి 10 acres దాంట్లో ప్లే ఏరియా అంట, దాంట్లో గెజిబో అంట, నాశనం చేసిండ్రు హెరిటేజ్. అక్కడ 250-year-old ఏంటది పెద్ద పెద్ద రాళ్లతో మంచి ఒక బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరల్ ఇరిగేషనల్ మార్వెల్ అది అంతా. ఎందుకంటే ఒక షేప్ లో ఒక లేక్ ఉంది, ఇది బంగుతుందా, దాని బండ్ వెనకాల ఒక బౌలి ఉంది, అన్ని 250 ప్రాచీనమైన మన హెరిటేజ్ అది. ఆ హెరిటేజ్ అది ప్రొటెక్ట్ చేసి ఎంక్రోచ్మెంట్ తీయండి అయ్యా అని ఈయనకి కుర్చీలో కూర్చోబెడితే ఈయనే హెరిటేజ్ ని పగలగొట్టేసి ఈయనే లేక్ ని పూడ్చిస్తుంటే ఒక పార్క్ ని ఎంక్రోచ్మెంట్ తీసే దమ్ము లేదు. ఇక్కడ లేక్ లో వచ్చి లేకుల ప్లే ఏరియా క్రియేట్ చేస్తుంటే ఏంటి అండర్స్టాండింగ్ ఏంటి? మనం ఇంత రిగ్రెసివ్ గా పైగా ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ షఫల్ అవుతూ ఉన్నాడు, కానీ ఈయన్ని మార్చాలి వెంటనే. ఇది వెంటనే ఎక్కడి నుంచి తొలగించి ఫర్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ, ఫర్ టోటల్ ఇల్లీగాలిటీ, అల్ట్రా వైస్ యాక్ట్స్ కింద ఈయన్ని పక్కన పెట్టి కొత్త ఆఫీసర్ తీసుకొచ్చి మన ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇట్లాంటి చర్యలే చేసి మనం ఈ స్థాయికి వచ్చాం. ఏంటి? ఈ భూగర్భ జలాలు లేకపోవడం, ప్రజలకేమో ఇప్పుడు వస్తూ ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సంక్రాంతి అంటే స్టార్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు ఎండాలన్నది. నిన్న ఎక్కడ లేని చిన్న వాన కూడా పడింది. అంటే ఎక్స్ట్రీమ్ వెదర్స్ లోకి ఉన్నాం కదా మనం. అట్లాంటి టైమ్స్ లో మనము ఇంకా జాగ్రత్తగా నేచర్ ని హార్నెస్ చేయాలా. వానలు వస్తున్నాయా, సరే కమాండ్ ఎక్కడెక్కడ ఎన్ని మిల్లీమీటర్స్ రెయిన్ వస్తుంది, ఎన్ని సెంటీమీటర్లు రెయిన్ వస్తుంది, ఎక్కడ వస్తుంది, మొత్తం మెట్రో మనకి తోడ్పడుతుంది. దానికి మనం లేకులనే మనం చేయాల్సింది. మనం రోడ్డు మధ్యన ఉన్న ఆ పాండ్స్ అవన్నీ అవి చాలా చాలా అంటే అన్సైంటిఫిక్ వే ఆఫ్ అన్నమాట. సైంటిఫిక్ వే ఏంటి? మనకి ఆల్రెడీ గ్రావిటీతో వస్తున్న లేక్స్ ని కాంక్రిటైజ్ చేయకుండా వాటిని ఇంకా ఎవిక్షన్స్ చేసి దాన్ని సిల్ట్ తీసి దాన్ని హోల్డింగ్ కెపాసిటీ పెంచాలా. కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి మా లీడర్
మన దేశపు లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆయన బెర్లిన్ స్కూల్లో చెప్పాడు. నిన్న ఏదైతే స్కూల్లో ఆయన పార్టిసిపేట్ చేశారో ఆ స్కూల్లో కూడా ఆయన అదే చెప్పారు. ఎన్విరాన్మెంట్ ని మనము సాక్రిఫైస్ చెయ్యలేము డెవలప్మెంట్ పేరుతో. ఆ రెండు కలిసికట్టుగా ఎట్లా పయనించాలో అదొకటే మనకి సొల్యూషన్. నిన్న కూడా చెప్పారు కదా ఆయన చెన్నైలో. అవును, చెన్నైలో నిన్న కూడా చెప్పారు. అక్కడ బెర్లిన్లో మొన్న వెళ్ళినప్పుడు బెర్లిన్లో కూడా అదే చెప్పారు. ఇవన్నీ ఆయన చెప్తుంటే ఆయన మొత్తం దేశానికి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అని కాదు కదా, ఆయన మా లీడర్, మా కాంగ్రెస్ లీడర్. కానీ దేశానికి ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన దిశ చూపిస్తున్నారు. ఆయన ఆ దిశగా మనం పయనించాలా. ఓకే మేడం. ప్రస్తుతం మనం జనవరి మాసంలో ఉన్నాం. వేసవి రాబోతుంది. వేసవిలో రెగ్యులర్గా నీటి సమస్య చాలా దారుణంగానే ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో కనుక మనం పోల్చుకున్నట్లయితే బెంగళూరు లాంటి ప్రాంతాలతో మన దగ్గర కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ఇప్పుడే ఈ జనవరిలోనే దాదాపుగా 3 మీటర్ల లోపలికి నీళ్లు ఇంకా పడిపోవడం చూస్తుంటే అది అలారం బెల్ మోగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.